హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం దగ్గర నుండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండానట్లు మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో అనేక జాగ్రత్తల గురించి ప్రభు చెప్తున్నాడు. అయితే ఒక విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే మన జీవితమే పోయింది, మన ఆత్మలే పోగొట్టుకున్నాం. క్రైస్తవత్వం యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభువు తిరిగి వస్తాడు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని అనేక ప్రవచనాలు ఆది కాండము నుండి ప్రవచనాలు ప్రవచించబడుతున్నప్పటికీ, స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరం కలుగజేస్తానని ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడే సర్ప సంతానానికి స్త్రీ సంతానము, యేసుక్రీస్తు స్త్రీ సంతానం అనబడ్డాడు. ప్రతి వ్యక్తి ఈ లోకంలో జన్మించిన వాడు పురుష బీజంతో జీవిస్తాడు. పురుషుడి బీజం వల్లనే గర్భవతులు అవుతారు. కానీ యేసుక్రీస్తు పురుషుడి అవసరం లేకుండా కన్య, పురుషుని ఎరుగని కన్య మరియ గర్భంలో ఉద్భవించాడు. కాబట్టి స్త్రీ సంతానం అనబడ్డాడు. స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగజేస్తాడని సాతానుతో దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తులో నెరవేరడానికి ముందు ఎంతో కాలం కనిపెట్టారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదువు. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడునన్న ప్రవచనాలన్నీ కనిపెట్టినప్పుడు తగిన సమయంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ ప్రవచనాలు నెరవేర్చాడు. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధాన సంబంధమైన శిక్ష ఆయన మీద మోపబడిందన్న మాట ప్రకారంగా సెలవులో మరణించాడు. మరణం యొక్క బలము గలవాడనగా అపవాదిని మరణం ద్వారా జయించి మృత్యుంజయుడి 3వ దినాన లేచాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ద్వారమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేడని చెప్పి, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండలాగా మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోదునని చెప్పి, ఈలోగా మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించాడు. అతి త్వరలో ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభువు ఇంకా తామసం చేస్తున్నారు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు తిరిగి వస్తాడన్న సంగతి మర్చిపోతున్నారు. మాలాంటి బోధకులు ఎన్నోసార్లు నేను ప్రసంగం చేశాను ప్రభు రాకడ గురించి, కానీ ఇంకా రాలేదు. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది ఎందుకులే మాటికి చెప్పటం అని. కానీ ఆయన కొందరు ఆలస్యం అనుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ఏ ఒక్కడు నశించకూడదని మన నిమిత్తమే ఆయన తామసం చేస్తున్నాడు. ఇంకా సువార్త వినని వారు ఎందరో ఉన్నారు, ఇంకా ఆయన ప్రేమను ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఈరోజు ప్రభు వస్తే విడువబడేవారు క్రైస్తవులు అనబడే వారిలో ఉన్నారు, సంఘాలు అనబడే వారిలో, సంఘస్థులు అనబడే వారిలో ఉన్నారని ప్రభు కాచుకొని ఉన్నాడు. వెయిట్ చేస్తున్నాడు. గుమ్మల్లోనికి వచ్చి నిలబడి ఉన్నాడు అంది బైబిల్లో. రెడీగా ఉన్నాడు రావడానికి, ఏ టైం అయినా రావచ్చు. కాబట్టి సంఘమా, క్రీస్తు రక్తములో కడగబడిన వారులారా, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా, ఏ దినము? ప్రభువు రాకడ దినము.
ఆయన రాకడ దినము, ఆ దినము, ఆ రాత్రి మిద్ది మీద ఉన్నోడు కిందకి రాకూడదు. ఆ రాత్రి, ఆ దినం అన్నారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి దినమైతే పగలైతే, అమెరికాలో ఉన్న వారికి రాత్రి. ఇండియాలో పగలొచ్చి అమెరికాలో రాత్రి వస్తే మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చేసాడు, రేపు వచ్చేస్తాడు అమెరికా అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన వచ్చినప్పుడు ఇక్కడ రాత్రి అవ్వచ్చు, ఎన్ని రకాల గడియారాలు ఉన్నా, ఎన్ని వ్యత్యాసమైన టైమింగ్స్ ఉన్నా, ఆయన రాకడ రోజు ప్రపంచవ్యాప్తముగా ఒకేసారి జరుగుద్ది కాబట్టి, ఆకస్మికంగా జరుగుద్ది కాబట్టి, కనురెప్పపాటులో జరుగుద్ది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అన్న హెచ్చరిక బైబిల్లో మనకి ఇవ్వబడుతుంది. మనం అనుకున్నట్టుగా ప్రభువు రాకడ ఏదో సర్వసాధారణంగా అయిపోద్దని అనుకోవద్దు. యేసు ప్రభుడి గురించి తగినంత మనం విన్నాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమించువాడు, సహించువాడు, ఓర్చుకున్నవాడు, మనల్ని ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన వాడు అన్న సంగతులు మనకందరికీ తెలుసు. కానీ ఆయన రాకడ సమయంలో అలా ఉండదు. ఆయన మొదట గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈసారి ఎప్పుడు ఎలా రాబోతున్నాడో తెలుసా? ఆయన కోదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు సాధువుగా వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు ఆయన గర్జనతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీ రాజ్యంలో మేమందరం ఉండాలయ్యా. నీ రాజ్యంలో మేము ఉండాలి నాయన. అగ్ని గంధకాలతో మండే గొండములు అల్లాడే గుంపులో మేమెమ్మరము ఉండకూడదు నాయన. మమ్మల్ని ప్రేమించావు కదా, మాకు అనేక అవకాశాలు ఇచ్చావు కదా, మమ్మల్ని ఇంతగా నీవు దీవిస్తున్నావు కదా. నీ వైపు చూచే కనులు మాకు దయచేయి. నీ వైపు చూచి మొరపెట్టే కనులు మాకు దయచేయి. ఐహిక విచారాల నుంచి విడిపించిన ఆయన మళ్ళేమి మమ్మల్ని బాధపరచక మేము కలిగి ఉన్న క్రీస్తుని బట్టి అతిశయించడానికి సహాయము దయచేయి. నీవు మాకు తోడుంటే చాలయ్యా. ప్రతి లోక సంబంధమైన బాధలు, కష్టములు, శ్రమల నుండి మమ్మల్ని విడిపించి పైనున్న వాటి మీద మనసు పెట్టే కృపనిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.